సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ గారు పొలిటికల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఒక చిన్న సర్వే చేస్తున్నాం. ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్లో మరి తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. కేంద్రంలో ఈసారి 400 సీట్లు రావాలని మోడీ గారి ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే మన తెలంగాణలో సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మరి ఎలా ఉండబోతుంది? ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి? మరి ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది? కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం అయితే ఉంది. అండ్ ఓవరాల్ గా 70లో నా ఉద్దేశం ప్రకారంగా మినిమం 10 సీట్లు బీజేపీకి రావచ్చు. 10 సీట్లు ఓకే రావచ్చు. ఏంటి సార్ అంత కాన్ఫిడెన్స్? స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి చెక్ చేసుకుంటే సెంట్రల్ లో బీజేపీ మీద ఉన్న నమ్మకం ఈజ్ ద రీజన్ వై యు విల్ గెట్ 10 సీట్స్. ఓకే ఓకే అంటే డెవలప్మెంట్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశం ప్రకారంగా అక్కడ ఆల్టర్నేట్ పార్టీ లేదు. ఇతను ఏది చేస్తుంటే అది పర్వాలేదు. ఇప్పుడు అంత కనిపించట్లేదు. కనిపిస్తే బాగుంటుంది. వాళ్ళు చేస్తే డెఫినెట్ గా, ప్రస్తుతానికి అంత లేదు. కాబట్టి బీజేపీ మోడీ మీద నమ్మకం ఎక్కువ ఉంది. మోడీ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సాటిస్ఫైడ్. అట్లీస్ట్ ఐ కెన్ సే అవుట్ ఆఫ్ 10 7 కెన్ బి గివెన్. ఇక్కడ ఓవరాల్ గా చెప్తున్నాను, ఇక్కడ కాదు, ఓవరాల్ గా 7. ఇక్కడ ఓవరాల్ 7 అంటే 17 కా? ఆహా, మీరు ఏది చెప్తే సీట్ల గురించి అనట్లేదు, సాటిస్ఫాక్షన్ లో చెప్తే అవుట్ ఆఫ్ 10 లో 7 ఇవ్వచ్చు. సో మరి మోడీ గారు ఈసారి మన 370 నుంచి 400 అంటున్నారు సార్ సీట్లు సెంటర్ లో వచ్చే అవకాశం ఉందంటారా? 380 నా ఎక్స్పెక్టేషన్. 380 400 కష్టం. 380 ఇక్కడ 10. ఓకే సార్. ఓకే సరే, మోడీ గారు అంటే మీకు ఒక నమ్మకం ఉంది. కిషన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఇది కూడా అబ్జర్వేషన్స్ కానీ ఆయన చేయడం కానీ అన్ని బాగానే ఉన్నాయి. సాటిస్ఫైడ్, నో ప్రాబ్లం. అంతే బేసికల్ గా చేయాల్సింది కిషన్ రెడ్డి కాకపోయినా మోడీ గారి పేరు మీదే అన్ని నడుస్తాయి కాబట్టి, ఆయన పేరు మీద హీస్ అ కెప్టెన్, సో ఆయన పేరు మీద నడుస్తుంటాయి అన్ని. సో ఆ నమ్మకం ప్రజలకు ఉంది అని నా ఫీల్. ఓకే సార్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ చెప్పుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఏమైనా ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా ఫండ్స్ వస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యాధునికంగా కడుతున్నారు. దగ్గర 1000 కోట్లు ఖర్చు పెట్టి చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అని కాదు. ఏ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంటే చెప్పుకుంటుంది. అది ఏ స్టేట్ లో పోయినా అలాగే జరుగుతుంది. ఎవరు బీజేపీ పేరు చెప్పరు. ఎక్కడైతే లోకల్లో ఆ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ పేరే చెప్పుకుంటుంది. అది కామన్ అది. బట్ ఎండ్ ఆఫ్ డే పబ్లిక్ కావాల్సిన డెవలప్మెంట్. పేరు ఎవరిదైనా పర్వాలేదు, కావాల్సిన డెవలప్మెంట్. దట్స్ హ్యాపెనింగ్. ఓకే, కానీ ఇది వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది కదా, అట్లా కూడా కొన్ని ఉంటాయి కదా, మేమే చేసామని చెప్పుకుని. ఎడ్యుకేట్ వాళ్ళకి అందరికీ తెలుసు అండి. దానికి ఎవరు చెప్పుకుంటే ఏమన్నా చెప్పండి, అందరూ చెప్పుకుంటారు. చెప్పుకుంటే సరిపోదు కదా, జరిగింది చూపిస్తున్నారు కదా, అది చాలు. పేరు ఎవరిదైనా పెద్ద నష్టమేం లేదు. ఆల్ ఆర్ ఇండియన్స్, కావాల్సిన ఇండియా డెవలప్మెంట్. దట్ ఈస్ ఓకే. మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియా డెవలప్ అయింది అనుకుంటున్నారా? అట్లీస్ట్ ఎంతో కొంత. ఐ డోంట్ సే 100%, బట్ ఎంతో కొంత. మేబీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇట్ విల్ టేక్ టైం, నో డౌట్. ఈసారి మరి హ్యాపీ గా ఇంకా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. పక్కా.